తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మనందరూ కూడా కేవలం ఏమనుకున్నారంటే రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పరిశ్రమలు అధికంగా రావడం, హైదరాబాద్ మీద పన్నుల రూపంలో ఆదాయం రావడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ నడుస్తుంది, ఆదాయం పూర్తి స్థాయిలో ఆ విధంగానే వస్తుంది అంటూ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. కానీ పూర్తి స్థాయిలో అదేది కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం లిక్కర్ మీద మాత్రమే భారీ ఆదాయం వస్తుంది అనేది మొదటి అంశం. ఇది ఇప్పటి కాదు, గత గవర్నమెంట్కు సంబంధించి కూడా ప్రధానంగా కూడా ఆరోపించింది అప్పటి కాంగ్రెస్. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని గదే కదా. మరి పరిశ్రమల విషయంలోనూ ఇతరత్ర విషయంలో ఆదాయాన్ని రాబడిని రాబట్టే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది మరో ప్రశ్న కూడా ఉత్పన్నమైపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్కటిగా మీరు కనుక లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రధానమైన అంశం కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పూర్తిగా చూడండి. ఏంది 50% పైగా పురుషులకు అలవాటు, రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం. గతేడాది మద్యంపైనే ప్రభుత్వానికి 36,000 కోట్ల ఆదాయం. కొత్తగా 10,680 మద్యం దుకాణాలు, 45,000 కోట్ల ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది మద్యంలో మనమే టాప్, సౌత్ ఇండియాలోనే తెలంగాణ మొదటి స్థానంలో నడుస్తున్నది. అంటే ఇప్పుడు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఒకసారి చూడుర్రి, 50% పైగా పురుషులకు అలవాటు. రాజ్యసభలో ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిస్తూ భారతదేశంలోనే తెలంగాణ అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లుగా వెల్లడించారు. 50% మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నట్లుగా తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం ఏపీలో 34.9% మంది, తెలంగాణలో 53.8% మంది పురుషులు మద్యం వినియోగిస్తున్నారు. అయితే 2019-2021 నాటికి 5వ సర్వే నివేదిక ప్రకారం 2 రాష్ట్రాలలో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో 31.2%, తెలంగాణలో 50% మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. తెలంగాణ సంస్కృతిలో మద్యపానం ఒక భాగంగా పరిగణిస్తారు. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలలోనూ మద్యం తీసుకోవడం సర్వసాధారణం. తెలంగాణలోని పలు ప్రాంతాలలో పెళ్లిళ్ల సమయంలోనూ బంతి భోజనాలలో మద్యం ఇస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆర్థిక వనరులు పెరగడంతో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డులను తిరగరాస్తున్నది. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ మద్యం విక్రయాలలో నెంబర్ 1గా దూసుకుపోతున్నది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి. ఇక తెలంగాణలో 50% మంది పురుషులు ఇక్కడ మద్యం తాగుతున్నారని వెల్లడించారు. అయితే ఇక్కడ కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే గతం కంటే ఇప్పుడు కాస్త తాగే సంఖ్య తగ్గింది, కానీ టార్గెట్ మాత్రం మొత్తం గక్కనే ఉన్నది అనే విషయాన్ని ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ ఒక్కసారి రౌండ్ ఫిగర్ చూడు, ఇదేందో ఒకసారి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో 36,000 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి చూస్తాం. మరి ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి టార్గెట్ పెరిగింది. అంటే పూర్తి స్థాయిలో దాదాపుగా ఎంత శాతం పెరిగింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే దాదాపుగా 9%, 9,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూడా ఇప్పటి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే పరిశ్రమలలో లేకపోతే మరే ఇతర వాటి మీదనో ఇక్కడ ఆదాయం వస్తుంది అనుకుంటే తప్పు. తెలంగాణలో కేవలం ఇక్కడి ప్రాంత ప్రజలకు సంబంధించి వాళ్ళు మద్యం తాగి ఆ మద్యం మీదనే ఈ ప్రభుత్వం నడుస్తున్నది అనేది కుండ బద్దలు కొట్టే అంశం. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, దాదాపుగా 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ ఇక్కడ పరిశ్రమల విషయంలో ఆదాయం విషయంలో పెట్టుకోలేదు, లేదా రియల్ ఎస్టేట్ విషయంలో పెట్టుకోలేదు, లేదా భవన నిర్మాణానికి సంబంధించి పెట్టుకోలేదు, లేదా ప్రకృతి నుండి లభించే వనరుల నుంచి పెట్టుకోలేదు. కేవలం ప్రజల జీవితాలు ఆగమైపోయే వాటి మీద నుంచి మాత్రమే పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ టార్గెట్ అయితే ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడాలి, ఎంతమంది కుటుంబాలు ఆగమైపోవాలి, ఎంతమంది తల్లుల పుస్తలు దిగాలి, ఎంతమంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వాలి అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇక దీనికి తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఏందో తెలుసా, ఇప్పుడు స్టిల్ నౌ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా
దాదాపుగా 10,680 మద్యం దుకాణాలు ఉన్నాయండి కొత్తగా. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఇక్కడ ఏదైతే మద్యం దుకాణాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బెల్ట్ షాపులను ఇతరత్ర రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 10,680 మద్యం దుకాణాలను కొత్తగా రీఓపెన్ చేసింది, కొత్తగా ఓపెన్ చేసింది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి 10,680 కొత్త మద్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆదాయం మాత్రం 45,000 కోట్లకు టార్గెట్ పెట్టింది. అంటే గత ప్రభుత్వం మీద ఏమని ఆరోపణలు చేసినాను, ఇది తాగుబోతు ప్రభుత్వం, ప్రజల్ని చెడగొడుతుంది, ప్రజల్ని తాగుబోతులను చేస్తుంది, మద్యం మీద ప్రభుత్వం నడుస్తుంది అంటూ గతంలో పిచ్చి కుక్కలు మొరిగినట్టు మొరిగారు. మరి ఈరోజు అదే మొరుగుడు ఏమైంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేసిళ్ళు, మరి మీరేం చేస్తుర్రు? మీరు ఇంకా పెద్ద తప్పే చేస్తున్నారు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం టార్గెట్ పెట్టడం ఏంది ఒక మద్యం మీద. దాంతోపాటు కొత్తగా 10,680 కొత్త మద్య దుకాణాలు ఏర్పాటు చేయడం ఏంది. అంటే ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత అద్భుతంగా ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 45,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 45,000 కోట్ల రూపాయల ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రజల జీవితాన్ని హాని చేసే విధంగా, ప్రజల జీవితాలను ఆగం చేసే విధంగా, ప్రజలను రోడ్డు పాలు చేసే విధంగా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 10,680 మద్యం కొత్త దుకాణాలు ఉన్నాయి అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఎక్కడా ఉండదు. మన పూర్తి స్థాయిలో సౌత్లోనే ఎక్కువగా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే పూర్తి స్థాయిలో భారతదేశంలో మన తెలంగాణలో అత్యధికంగా మద్యం సేవించేటట్లుగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది జాతీయ కుటుంబ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ జీవితాలను ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక సాంప్రదాయం అయితే ఉంది. ఇక్కడ సంస్కృతిలో కానీ దాంతోపాటు మద్యపానం ఒక భాగంగా చూస్తారు. అది పెళ్లిళ్ళైనా ఇతరత్ర అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా అంటే మద్యం దుకాణాల పెంపు దేనికి, ఎంతమంది జీవితాలను ఆగం చేస్తారు, పరిశ్రమల వైపు ఇతరత్ర వైపు రాబడిని పెంచే ప్రయత్నం చేయాలి. కానీ మద్యాన్ని టార్గెట్ ఇచ్చి కొత్తగా 10,680 దుకాణాలను ఓపెన్ చేసి ఇంకా మరింత దాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లోకి దీన్ని యాడ్ రూపంలో తీసుకెళ్లి బడి పక్కన గుడి పక్కన ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులు ఉండే విధంగా చేయడం దేనికి సంకేతం అనేది కూడా ఇక్కడి మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే ప్రజల జీవితాలతోనే ఆడుకునే మద్యాన్ని ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని విస్తరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆదాయం అనేది ప్రకృతి నుండి కానీ లేదా పరిశ్రమల నుండి కానీ ఇతరత్ర మార్గాల నుండి చూసుకోవాలి. కానీ మద్యాన్నే టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఉంది. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45,000 కోట్ల రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ పెట్టిందంటే ఇక దీనికి జరగబోయే పరిణామాలు ఎవరు బాధ్యత వహించాలి? మళ్ళీ గదే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి బాధ్యత వహించాలి. ఏమున్నది అడ్డా కూలీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, పొద్దంతా పనిచేసి సాయంత్రం వెళ్ళి వాళ్ళు కష్టపడ్డ పైసలన్నీ తీసుకుపోయి మద్యం దుకాణం పెడితే ఆ పైసలతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది వాస్తవం. లేదు తాగి లివర్లు చేయడం ఇంకేమన్నా అయితే దవాఖానాలు బాగుపడతాయి. చివరికి మళ్ళీ మోసపోయేది సామాన్యుడే. ఇది నేను చెప్పే అంశం కాదు, జాతీయ ఆరోగ్య సర్వేకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి. ఇక్కడ మీకు కనబడుతున్నదా ఏంది? కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు, అది ఎవరి తరమూ కాదు. ఏ రీజన్ లేకుండానే మా కార్యకర్తలపైన కేసులు, అక్రమ కేసులకు తలొగ్గేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరని, అది ఎవరి తరము కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ఖమ్మం పర్యటనలో ఆమె మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ఏ రీజన్ లేకుండానే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రియాలిటీగా మనం మాట్లాడుకుందాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఇలాంటి పోకడనే పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులే పెట్టదలుచుకుంటే ఒక 50 లక్షల మంది మీద పెట్టాలి. వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద పెట్టదలుచుకుంటే
చాలామంది మీద పెట్టాలి. తాగుబోతు ముఖ్యమంత్రి అన్నారు, కాళేశ్వరం కూలిపోతుందని, మేరుగడ్డ కాలిపోయిందన్నారు, దాంతోపాటు ప్రభుత్వ ఖజానా మొత్తం మద్యం మీద నడుస్తున్నది, ఉన్నది లేనిది ఉన్నట్టు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు పెట్టిళ్ళు. ఎంత దారుణంగా అంటే మరి మానవత్వాన్ని మర్చిపోయి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని కూడా మర్చిపోయి, ఉద్యమ నేత అని కూడా మర్చిపోయి రకరకాలుగా కూడా కేసీఆర్ను పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఇరకాటంలో పెట్టిన పరిస్థితి మనం చూసాం. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన యొక్క నీతి ఎంత మంచిగా ఉన్నదో చూడురే. ఇక్కడ ఉన్న కేసీఆర్ సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? స్వతహాగా కూడా రేవంత్ రెడ్డో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమో మంత్రుల మీదనో అసభ్యకరమైన పోస్టులు పెడతలేరు, లేదా వాళ్ళని ఇమిటేట్ చేసేటట్టు ఫోటోలను డిజైన్ చేస్తలేరు, లేదా వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలాగా పెడతలేరు, లేదా వాళ్ళని డ్యామేజ్ చేసే పని చేస్తలేరు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి, ముఖ్యంగా కేసీఆర్ సైన్యానికి సంబంధించి కేసీఆర్ సైన్యం ఏం చేస్తున్నది అంటే కేవలం ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, ఎక్కడైతే ఎవరు ఏ మంత్రి తప్పు చేస్తారో, ఏ సీఎం అయితే తప్పు చేస్తారో, ఎవరైతే వాగ్దానాలు నెరవేర్చారో, ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తారో, ఎక్కడైతే ప్రజల గోసున్నదో, ఎక్కడైతే ప్రజల కన్నీళ్ళు ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఆర్తనాదాలు చేస్తారో ఆ వీడియోలను తీసి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇతరత్ర మాధ్యమాలలో అప్లోడ్ చేస్తే వాళ్ళ మీద ఆఖరికి రీట్వీట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియని ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా, ఈరోజు రివీల్ చేస్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కేసుల విషయంలోనో లేకపోతే ఇతరత్ర విషయంలోనేమో భయపడతారేమో, కానీ కేసీఆర్ సైన్యం అయితే అట్లా భయపడదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైన్యం 2001 నుంచి 2014 వరకు చాయ్ బిస్కెట్లు తిని ధర్నాలు రాస్తోరోకలు చేసి ఒక పూట పస్తులుండైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. దాంతోపాటు అనేక సందర్భాలలో కూడా కేసులు వెళ్ళి రిమాండ్లలో, జైళ్లలో ఖైదీలుగా, దాంతోపాటు 3rd డిగ్రీలో అనుభవించి పోలీసుల లాఠీ చార్జీలను రుచి చూసిన సైన్యం అది. అన్నింటినీ ఎదుర్కొన్న సైన్యం, ఒక రాటు తేలిన సైన్యం. ఈ సైన్యాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిండనో లేకపోతే ఇంకొకరు వస్తారో అని ఏమీ కాదండి. వీళ్ళు ఎవరికీ భయపడరు. ఇది కేసీఆర్ సైన్యం. కేసీఆర్ సైన్యం అంటే ఉద్యమాన్ని ఉవ్వెత్తున రణక్షేత్రంలో మార్చే ఒక సైన్యం అది. అది ఒకడికి భయపడే, ఒకడికి తలొగ్గే, ఒకటి బాంచనో, ఒక దండం పెడతానో ఉండే ఆలోచనలో ఈ కేసీఆర్ సైన్యం ఉండదు. ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు చోటు చేసుకోదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవడి తరం కాదు, అది చరిత్రలో నిలిచిపోయే పదం అది. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు కేసులు కొత్త కాదు, వాళ్ళకి ఈరోజు జైలు కొత్త కాదు, ఈరోజు వాళ్ళకి లాఠీ దెబ్బలు కొత్త కాదు, ఈరోజు వాళ్ళ మీద అక్రమంగా కూడా వేధిస్తున్న వేధింపులు ఏం కొత్త కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎదుర్కొన్న గొప్ప గొప్ప ఉద్యమకారులు వాళ్ళు. ఈరోజు కావాలని కక్షపూరితంగా, కావాలని రాజకీయ కోణంలో కేవలం వాళ్ళ యొక్క అంటే నేత్రానందం కోసం రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు కలబరి తిరగబడితే కనీసం తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా వాళ్ళు ఆక్రమించాలనుకుంటారు. అంత ధైర్యం కలిగిన వాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత పోరాటం దేనికోసం? ఎక్కడైతే ఎవరైతే అరెస్ట్ అయిందో వాళ్ళకు భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడింది. మొన్నటికి మొన్న జనగామ జిల్లాకు సంబంధించి అరెస్ట్ అయితే తనకు సంఘీభావం తెలిపి మేము ఉన్నామనే భరోసా ఇచ్చింది. ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ ఏ ఉద్యమకారుడికి ఎవరు అరెస్ట్ అయినా కూడా తానున్నానంటూ భరోసా ఇచ్చి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఏ రీజన్ అది అసలు ఏంటంటే తుమ్మినా దగ్గిన కేసు అనే పరిస్థితి అయిపోయింది. తెలంగాణలో తుమ్మినా దగ్గిన కేసు అనే పరిస్థితి అయిపోయింది. ఏ రీజన్ లేకుండా కేసులు వేయడం, అక్రమ కేసులు పెట్టడం, దాంతోపాటుగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టినా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వం ఎంత పిరికితనం, ప్రభుత్వం ఎంత అభద్రతాభావం, ప్రభుత్వం ఎంత అనాలోచితమైన నిర్ణయంతో ఉన్నది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇది ఎవరు కూడా మర్చిపోకండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగుపెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేతల యొక్క పంచలే దడిసినాయి. అలాంటిది ఈ ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో పెరిగిన వాడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను తరిమేయడం ఒక లెక్క, చేసేదే లంగ పనులు, మళ్ళీ దాంట్లో ఇంకా వాళ్ళను కాపాడుతూ వస్తున్నారు. చూద్దాం ఎన్ని రోజులు జరుగుతుందో ఇది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. అంటే తెలంగాణకు సంబంధించి మరొక అంశాన్ని కూడా చూడాలి. ఇగో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మోడీ ఓసీ నుండి బీసీగా కన్వర్ట్ అయ్యిండని.
రాహుల్దే కులం, కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా? బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలను బీసీలలో చేర్చితే ఆమోదించం అనే కామెంట్. సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, కుల రాజకీయాలు మానుకోవాలి కిషన్ రెడ్డి. మోదీ క్యాస్ట్ను 1994లోనే కాంగ్రెసే బీసీలలో చేర్చిందని వ్యాఖ్య. దేశమంతా కులగణన చేపట్టండి, రాహుల్ కులం అడగండి అంటూ బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అరే నాయన, కాంగ్రెస్కు సంబంధించి కొంతమందికి చెప్తున్నా నేను, ఈ మహేష్ కుమార్ గౌడ్ అయినా లేకపోతే ఇంకెవరైనా అసలు ఇక్కడ మీకు మోడీకి సంబంధించిన కులంతో ఏం పని? నిజంగా మోడీకి సంబంధించిన కులం గురించి మనం మాట్లాడుకుంటే, మోడీ పుట్టుపూర్వోత్తరాలు గనక మనం మాట్లాడుకుంటే, అప్పటి ప్రభుత్వమే ఓసీలో ఉన్న వాళ్ళం అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా కులాలను కూడా బీసీలో కలుపుతూనే ఉన్నారు కూడా. దాంట్లో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ మీకు రాజకీయంగా పరిపాలన శాతగాక అడ్డగోలుగా కాంట్రవర్సీ డైవర్షన్, లేకపోతే వాళ్ళ మీద బట్టగాలు చేద్దామా, వీళ్ళ మీద ఆరోపణ చేద్దామా, వీని మీద ఆరోపణ చేద్దామా, ఇదే పని తప్ప ఇంకో పని ఉండదా మీకు? ప్రధాని నరేంద్ర మోడీ ఏ కులం అయితే ఏంది? ప్రధాని నరేంద్ర మోడీది భారతదేశ కులం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశానికి సంబంధించి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పూర్తి స్థాయిలో హిందుత్వాన్ని కాపాడుతున్న వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో తన పరిపాలన విషయాన్ని పక్కన పెట్టినా కూడా ఈ దేశ రక్షణ కోసం అయితే పాల్పడతాను. మీ లెక్క పూర్తి స్థాయిలో చిల్లర మల్లర అల్లర్లు అయితే చేయడు కదా. కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణలో పని చేయర్రా నాయన అంటే మళ్ళీ సెంట్రల్ పోయి ఏంది మోడీతో గోక్కుంటే ఎన్ని రోజులు ఉంటుంది మరి ప్రభుత్వం? గోకి ఇట్లా ఏలు పక్కన పెట్టినంత సేపట్లలో మీ ప్రభుత్వం పోతుంది. ఏమవుతుంది? అంతే కదా, అంతకమించి ఏముంటుందండి? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అయ్యో ఈడ ఏమో చెప్తాడు మన ముఖ్యమంత్రి. ఒక్కసారి మన ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇది నాలయ్యో కేసీఆర్ సర్వే తప్పుల తడక. ఎవరు చెప్పిళ్ళు? మీకున్న అధికారులు ఎవరన్నా చెప్పిల్లా? లేకపోతే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమన్నా కలొచ్చిందా? లేకపోతే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమైంది? కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్లతో చేయించిన సమగ్ర సర్వే తప్పుల తడక. ఆ సర్వేలో కేవలం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనే 4 కేటగిరీలను మాత్రమే చూపారు. అందులో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, మిగతా వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. మరి మైనార్టీలు ఎక్కడికి పోయారు? ఈ సర్వేలో ఎస్సీలలో 82 ఉపకులాలు ఉన్నట్లుగా చూపారు. కానీ ఇప్పుడు ఉన్నవి 59 ఉపకులాలే. స్పెల్లింగ్ తప్పులను కూడా మరో ఉపకులంగా చూపెట్టారు. కేసీఆర్ చేయించిన ఆ సర్వే నాడు అసెంబ్లీలో పెట్టలేదు, కేబినెట్ అప్రూవల్ కూడా చేయలేదు. బీసీ కోటపై బీజేపీ స్టాండ్ ఏంటి? 42% రిజర్వేషన్లపై 10 రోజులలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం, దమ్ముంటే పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏముంటుంది? ఏం ఉండదు. ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంది, మీ స్టాండ్ ఏంది అనేది అడుగుతలేరు. ఇక్కడ నువ్వు చేసిన సమగ్ర కుటుంబ సర్వే, అదే కుల సర్వే, కుల గణన ఏదైతే చేసినవో అది తప్పుల తడకగా ఉంది. చాలామంది ఇళ్లల్లోకి వెళ్లకుండా సర్వే చేయలేదు. కొందరు ఇళ్లల్లో కేవలం స్టిక్కర్లు వేసిపోయిళ్ళు. కొందరు ఇళ్లల్లో అసలు ఎంతమంది ఉన్నాడో కూడా రాసుకోలే. మీరు రాసుకున్న బుక్కులు కాగితాలు ఎన్ని ఉంటే చూపెట్టు. మీరు చేసింది తప్పుల తడక. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీయే కదా గగ్గోలు పెట్టిన పరిస్థితి కనబడింది. మరి దాని గురించి పరిస్థితి ఏంది అంటున్నా. గగ్గోలు పెట్టింది కదా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, రచ్చ చేసిండు కదా. ఆ తర్వాతనే మళ్ళీ కుల గణన సర్వే ఉంటుందని మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిండు కదా. మరి దాని గురించి పరిస్థితి ఏంది అంటున్నా. ఈరోజు అలాంటి విషయం ఏది లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని ఇట్లా చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీని గురించి పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని ఒకసారి ఇక్కడ కనబడుతున్నది ఏంది? ప్రజా వెలుగు దినపత్రిక పూర్తి స్థాయిలో ఇది ప్రజాక్షేత్రంలో ఆన్లైన్లో ఏంటంటే వెబ్సైట్ రూపంలో రాలేదు, కానీ ఈ పేపర్గా పూర్తి స్థాయిలో వాట్సాప్లో వస్తుంది. అతి త్వరలో కూడా వస్తుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు రాసే రాతల కంటే ప్రజా వెలుగు దినపత్రిక రాసే రాతలు ఎంత అద్భుతంగా ఉంటే త్వరలో మీరే చూస్తారు. ఇక తినబోయేటప్పుడు రుచి ఎప్పుడు ఎందుకు, ఖచ్చితంగా మీరు తింటారు కదా, అప్పుడు చూపెడతాను నేను. ఎందుకంటే వార్తలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా చూపెడతా. ఒకసారి చూడండి. కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు, పనకచెర్లపై అడుగులు పడుతున్న అడ్డుకోరా, గోదావరి జలాలు వృధాగా పోతున్నా పట్టించుకోరా, ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు. ఏ ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు? కవిత బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు చేసేలా ఒకే బిల్లు పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకబడిన తరగతుల వారికి తీవ్ర అన్యాయం చేస్తుందని తెలంగాణ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాలన పైన ప్రశ్నిస్తే అక్రమ కేసులు. రేవంత్ పాలన ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రిమాండ్లో ఉన్న లక్కినేని సురేందర్ను పరామర్శించిన
కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత పోరాటం అనేది పూర్తి స్థాయిలో ఎవరెవరైతే అక్రమ కేసులలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళను పూర్తిగా కలిసి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేమున్నాం, మీతో పాటు మేము ఉంటామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసానిచ్చిన కార్యక్రమాన్ని ఇంతకుముందే చెప్పా. ఇక దానితో పాటుగా మనకు ఒకసారి మన ప్రజా వెలుగులో చూడొచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం అంటూ కూడా మరో అంశం చూడొచ్చు. తెలంగాణలో ఎమ్మెల్సీ కోడ్ రేషన్ కార్డుల జారీలో కొంత ఆలస్యం. కులగణన చేస్తే రాహుల్ కులం చెప్తారు. బీజేపీ విమర్శలకు పీసీసీ చీఫ్ ఎదురుదాడి. కుంభమేళ మార్గంలో మరో ఘోర ప్రమాదం అంటూ కూడా చూడొచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతి అంటూ కూడా చూడొచ్చు. ఇక దానితో పాటుగా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్లకుప్పగా మార్చారు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. 10 పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రత అంటూ కూడా మన ప్రజా వెలుగు దినపత్రికలో ఎంత అద్భుతంగా రాసినామని చెప్పడానికి మీకు హెడ్లైన్ చూపెడుతున్నా. రేపు పూర్తి స్థాయిలో ఇంకా బలంగా కూడా ప్రజల్లోకి వస్తుంది. రైట్, ఇక నమస్తే తెలంగాణ పత్రికలోకి వెళ్దాం. అక్కడ ఏం రాసిర్రు అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూడురి. అట్టుడికిన గుమ్మిడిదల ఒకసారి చూడండి. డంపింగ్ యార్డ్ కోసం ముట్టడికి రైతులు, మహిళల యత్నం. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తత అంటూ కూడా చూడొచ్చు. పారియా నగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వద్దని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఆందోళనతో గుమ్మిడిదల మండల శనివారం అచ్చుడికింది. బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు 100 సంఖ్యలలో ఆటోలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు భారీ ర్యాలీ తీశారు. డంపింగ్ యార్డ్ ముట్టడికి వెళ్తుండగా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మండల వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు కేవలం అక్కడి రాజకీయ నాయకుడి యొక్క స్వప్రయోజనం కోసం లేదా అక్కడి ప్రాంత ప్రజలను కలుషితంగా కాలుష్య కూరలలో నింపడానికి పడుతున్న పరిస్థితి. మీరు ఇప్పటికే డంపింగ్ యార్డ్కు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంట్రీ ఇచ్చిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మీరు ఎంట్రీ ఇవ్వగానే వరంగల్ జిల్లాలకి ఇక కాజీపేటకు ఎంట్రీ ఇచ్చే తరుణంలోనే ఆ లెఫ్ట్ సైడ్లో డంపింగ్ యార్డ్ పెట్టనే ఆ చుట్టుముట్టు ఉన్న దాదాపుగా 15 గ్రామాలు కూడా ఇప్పటికీ కూడా కాలుష్య కూరలలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా పొగతోని, మరో పక్కన అక్కడ అనేక రకాల జంతు కళేభరాలను వేస్తే వాటిని తిని కుక్కలు పూర్తి స్థాయిలో గ్రామాల మీద విరుచుకుపడడం, ప్రజల మీద. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పంట పొలాలలో కాలుష్య కూరలు రావడం, పంటలన్నీ కూడా ఎండిపోతున్న తరుణం, బావిళ్లలో కూడా కలుషిత నీరు రావడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ కూడా ఈ గుమ్మిడిదల మండలానికి సంబంధించిన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినా అది తోళ్ల పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఆ పూర్తి స్థాయిలో ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు మనం అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ జరుగుతున్న ఈ అంశాన్ని మీరు అందరైతే చూస్తున్నారు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిణామాలలో కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో మనం ఆలోచించాలి. ఏంటి అంటే కాలుష్య కూరల కంటే ప్రభుత్వ భూమి ఉంటుంది, దీన్ని లేకపోతే ఆ చెత్తను రీసైక్లింగ్, డంపింగ్ యార్డ్కి సంబంధించి ఇతరత్ర చేయొచ్చు. కానీ దాన్ని ఏం చేస్తారంటే గుట్టలుగా పేర్చుకుంటూ పోయి దానికి అగ్గికి రాజేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత దాని పరిణామాలు అనుభవించాల్సింది ఆ చుట్టుముట్టు ఉన్న గ్రామాలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. అధికారికి ఏం కాదు, రాజకీయ నాయకుడికి ఏం కాదు. ఎందుకంటే అధికార ఆ చెత్త కుప్ప పక్కనే ఉండడు, లేకపోతే రాజకీయ నాయకుడు అక్కడ ఏమో ఉండడు. వీళ్ళ వీళ్ళు పోయి పూర్తి స్థాయిలో చేస్తారు. ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు అని పూర్తి స్థాయిలో మనం హెడ్లైన్ చూస్తున్నాం. పోలీసులకు ఏం పని? వారం రోజులు ఆ పోలీసులకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ డంపింగ్ యార్డ్ పక్కనే ఏర్పాటు చేసి వీళ్ళకి కూడా ఒక 2 పోలీస్ స్టేషన్లు, ఏంది సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించిన 2 పోలీస్ స్టేషన్లు, ఒకటి ఎడమ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్, వెనక ఎస్పీ ఆఫీసు, ముంగట ఎస్పీ బంగ్లా పెడితే సూపర్ ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది, పూర్తి స్థాయిలో కనబడుతుంది. అప్పుడు అర్థమైపోతుంది పోలీసులకు ఏం తెలుస్తుంది. పోలీసులది ఏమున్నదండి, రేవంత్ రెడ్డి అంచబోతారు, అంచబోరు, గంతే. గట్లనే ఉంటుంది ఈరోజు. రైట్, అభిమాన నేతతో అక్షర అభ్యాసం. గజ్వెల్కు చెందిన కొమ్మ నవీన్ కుమార్ తన కొడుకు రోహన్ తేజ్కు కేసీఆర్ చేతుల మీదుగా ఎర్రవెల్లి నివాసంలోని శనివారం అక్షర అభ్యాసం చేయించారు. కేసీఆరే తనకు గురువు దైవమని, అందుకే తన కొడుకులకు ఆయన చేతుల మీదుగా కూడా అక్షర అభ్యాసం చేయించామంటూ కూడా నవీన్ కుమార్ తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఏమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి ఒక పేగుబంధం, అదొక ఎమోషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1969 చరిత్ర ఒకసారి చదవండి, 2001 నుంచి 2014 వరకు జరిగిన చరిత్ర మరొకసారి చదవండి, కానీ 2009లో జరిగిన ఘట్టాన్ని మరొకసారి చూడండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని, 1200 మంది తల్లుల గర్భఘోషతోని, అనేక మంది ఉద్యమకాలతోని, దాదాపుగా 3 లక్షల పైగా కూడా ఉద్యమకాలు, జైలు జీవితాలు అనేక రకాలుగా అనుభవించిన కొల్లలుగా కూడా మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను కనుక మనం చూస్తే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో రాకూడదు, ప్రత్యేకమైన తెలంగాణ రావాలి,
కానీ ఏదైతే 1969 రాజకీయ స్వలాభం కోసం పదవుల కోసం చేసిన ఆ దారుణాలు మనకొద్దు, కేవలం ఇక్కడ ప్రాంతం బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలలో తెలంగాణను అద్భుతమైన రీతిలో అభివృద్ధి పదంలో నింపిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అలాంటి గొప్ప నేత చేతుల మీదుగా వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడంలో తప్పులేదు. కొంతమంది పచ్చబొట్లు వేయించుకుంటారు, కొంతమంది కేసీఆర్ పేరును తమ కొడుకుల పేర్లకు పెట్టుకుంటారు, కొంతమంది అక్షర అభ్యాసం చేపిస్తారు, కొంతమంది పూర్తి స్థాయిలో కేసీఆర్ పేరు మీద ఆశ్రమాలు పెట్టడం, కొంతమంది సేవా కార్యక్రమాలు చేయడం అనేది పరిపాటిగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేసీఆర్ ఆనవాళ్ళను చెడిపేస్తా అంటే ముఖ్యమంత్రి పదవికి కూడా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాతనే ఆయన ఎమ్మెల్యే అయిండు, ఆ తర్వాత ఎంపీ అయిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. సో ఆనవాళ్ళను చెరిపేయడం అనేది ఎవరి తరం కాదు, వాళ్ళ ముత్తాతల పైనుండి దిగొచ్చినా కూడా కాని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కార్లో కదలిక. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పనులలో వేగం పెంచిన సర్కార్. ఏంది బసవేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లా బోరంచెల్లో తవ్వకం పనులు షురు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి యుద్ధోపాధికరణ చర్యలు. ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఇటీవల కేసీఆర్ పిలుపు. హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యాచరణ. బీఆర్ఎస్ పోరుబాటుతో హడలిన సర్కార్. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచెల్లో బసవేశ్వర ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం కోసం ప్రారంభమైన భూమి తవ్వకం పనులు అంటూ కూడా చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్లను మంజూరు చేస్తే కాంగ్రెస్ సర్కార్ పనులను ఆపి రైతులను ఎందుకు కోసపెడుతున్నది? ప్రాజెక్టు కోసం 2 నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీష్ రావు పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు వంచాలి. నేను కూడా మీతోనే ఉంటాను. జనవరి 31న సంగారెడ్డి జిల్లా మేదపల్లి కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసేదాకా ఉమ్మడి కార్యాచరణ అమలు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ తీరుని ఎండగడదాం. నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్ కార్యాచరణ చేపడదాం. ఫిబ్రవరి 14న సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను ఇదే అంశం మీద ఒక ఆర్టికల్ కూడా రాసుకొచ్చిన. త్వరలో హరీష్ రావు పాదయాత్ర అంటూ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. దెబ్బకు ప్రభుత్వం కదిలింది. ఏంది అంటే బసవేశ్వర సంగమేశ్వరకు సంబంధించి పనులను పూర్తి చేస్తే దాదాపుగా కొన్ని వందల గ్రామాలకు కూడా అక్కడ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మార్పు తెచ్చింది. ఎంత అద్భుతంగా తెచ్చిందంటే దాదాపుగా ఇప్పటి వరకు 428 మట్టి పూలు నేలరాలిపోయిన పరిస్థితి. అంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 428. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల జీవితాలతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఆడుకుంటుందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక జూదం కంటే అధ్వానంగా కూడా వాళ్ళ జీవితాలతోనే ఆట ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా రేపు కేసీఆర్ బర్త్డే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో పూర్తి స్థాయిలో కేసీఆర్ బర్త్డేకి సంబంధించి పేదల సేవకు కదులుదాం. రేపు కేసీఆర్ బర్త్డే సందర్భంగా సామాజిక సేవలో పాలు పంచుకుందాం. మొక్కలు నాటాలి, రక్తదానాలు చేయాలి. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని సూచించారు. అలుపెలుగానే పోరాటంతో తెలంగాణను సాధించి 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ బర్త్డేను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదిన వేడుకలలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ బర్త్డే సందర్భంగా నేను కొన్ని సూచనలు చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి. ఇది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పూర్తి స్థాయిలో చేయాల్సిన పని ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ బర్త్డే అంటే మామూలుగా ఉండద్దు. మళ్ళా ప్రగతి భవన్ నుంచి మొదలు పెడితే సెక్రటరియట్ దగ్గర అక్కడ కూకున్న మంత్రులకు సీఎంలకు కూడా గజగజనాలని. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్లకు ముడి సరుకులు అందించండి. దాంతోపాటు తెలంగాణలోని బ్లడ్ బ్యాంకులలో రక్తం దొరకట్లేదు, చాలామంది కూడా రక్తదానం చేయండి. దాంతోపాటు వివిధ అనాథాశ్రమాలలో కనీసం వాళ్ళకు తిండి కొరత ఏర్పడ్డది, దాన్ని కూడా సాయం చేయండి. అదేవిధంగా మీ గ్రామంలో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, చదువు కోసం చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటారు, వాళ్ళకు సాయం చేయండి. అదేవిధంగా మీ గ్రామాలలో ఇల్లు లేని వాళ్లకు కనీసం తాత్కాలికంగా రేకుల షెడ్డో లేదా ఇతరత్ర కాస్త వాళ్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేయండి. దాంతోపాటు అనేక రకాలలో వివిధ ప్రమాదాలతోని కొన్ని కుటుంబాలు చిందరవందరగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇవ్వండి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 428 మంది రైతులు నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వండి. ఎందుకంటే ఇది కేసీఆర్ బర్త్డే. కేసీఆర్ అంటే ప్రజల మనిషి,
ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం. అలాంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి బర్త్డే వేడుకలు జరిగిపోయినప్పుడు ఖచ్చితంగా కూడా అది పేదలకు లాభం చేకూర్చే విధంగా కూడా మీరు అందరూ కూడా చేయాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మా ముఖ్యమంత్రి ఢిల్లీలో కూకున్నాడు. ఢిల్లీలో ఎవరితో కూకున్నాడు? ఇక్కడ మా దోస్తులతోనూ కూకున్నాడు, మా తోటి జర్నలిస్టులతోని. నా పక్కన కూర్చున్నోళ్ళే పని చేయిస్తలేరు, వాళ్ళందరికీ నా కుర్చీ పైన ఆశలు. ఇది వాళ్ళు పని చేస్తలేరు, నన్ను పని చేయిస్తలేరు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, పార్టీ తరఫున ప్రజలకు హామీ ఇచ్చింది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే. ఢిల్లీ వేదికగా మీడియా చిచ్చాట్లో రేవంత్, బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు, రాహుల్తో భేటీ, గ్యాప్ లేదని చెప్పే కులగణన, క్యాబినెట్పై చర్చించినట్లుగా వెల్లడి. నేను కుర్చీలో కూర్చొని నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్ళే లేరు. నా కుర్చీ పైన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకున్న వాళ్ళే ఉన్నారు. అట్లా సాధ్యం కాదు కదా, చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మనం చెప్తే వినేవాళ్ళు ఏరి అంటూ కూడా ముఖ్యమంత్రి తన యొక్క ఆవేదనను, తన యొక్క రందిని, తన యొక్క బాధను, తన యొక్క వేదనను బట్టబయలు చేసిండు. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి రోజు నుండి కూడా అల్లాడిపోతున్న విషయం ఇదే. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా మనోవేదనకు గురి అవుతున్న అంశం కూడా ఇదే. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ఇంకా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ రాశాను. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తుంది. తన పదవిపైనే వారందరి చూపు ఉందని, ఎవరూ పనిచేయడం లేదని, తాను మాత్రమే పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చే సమాచారం. అందరికీ ముఖ్యమంత్రి పదవనే ఆశలు ఉన్నాయని పేర్కొన్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులపై రాహుల్ గాంధీ వివరణ కోరగా పార్టీలో నష్టాలన్నీ కూడా తనవేమని ఆయన అన్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. తన కష్టం వల్లే ప్రభుత్వం నడుస్తుందని, హామీలు ఇచ్చింది తానేనని, వాటిని నెరవేర్చకపోతే అడిగేది కూడా తననేనని ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నా సీటు పైనే మంత్రులు కన్నేశారు. ఎందుకంటే వీళ్ళందరికీ అది ముఖ్యమంత్రి పీఠం అంటే ఏదో బస్సు వెనకట బస్సులలో పోతా అంటే బస్టాండ్లలో సీట్లు దొరకపోతే కిటికీలకి వెళ్ళి ఖర్చు ప్లేసులు, లేకపోతే బుక్కులేసులు, బ్యాగులేసులు, లేకపోతే ఏదన్నా బ్యాగ్ కొనుకొస్తే అది వేసినట్టుగా సీఎం కుర్చీ మీద వేస్తారు. అరే నాయన, నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి పీఠంలో రెడ్డోడు కూర్చున్న తర్వాత, రెడ్లు కూకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి లాభమైంది తప్ప ఇదే బీసీ వర్గానికి సంబంధించిన చాలామంది వ్యక్తులను చూడండి. మీరు పొన్నాల లక్ష్మీ కానుడు మొదలు పెడితే చాలామంది, డి శ్రీనివాస్ కానుడు, బొచ్చడు మంది ఉన్నారు. చాలా మందికి ఏమైంది, పార్టీ మారిలు వాళ్ళందరూ పార్టీలు మారుతూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. కానీ వీళ్ళు పార్టీని బ్రతికిస్తూ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఈ విషయాన్ని తెలియకుండా కామన్గా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా అద్భుతమైన విషయాలు చెప్తా, త్వరలోనే వస్తాయి. అదంతా ప్యాకేజ్ రెడీ అవుతుంది, ఒకసారి చూడండి. వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు, నేను మాత్రమే పనిచేస్తున్నా, మంత్రులపై రాహుల్కు ఫిర్యాదు చేసిన సీఎం. ఢిల్లీ పర్యటనలో రాహుల్తో 45 నిమిషాల భేటీ. రాష్ట్ర వ్యవహారాలపై ఆరా తీసిన అగ్రనేత, కేబినెట్ సహచరులపై రేవంత్ సీరియస్ ఆరోపణలు, సీఎం పదవిపైన వారి ఆశలు అని తెలిపిన ముఖ్యమంత్రి. సంచలనంగా మారిన సీఎం వ్యాఖ్యలు. మంత్రులతో సఖ్యత లేదని చెప్పకనే చెప్పిన రేవంత్, కేబినెట్లో తన మాట విలువ లేదని గుస్సు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. ఇక్కడ మా అన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన తర్వాత జరిగిన మొదటి ఎపిసోడ్ కానుండి మొదలు పెడదాం. రైట్, రేవంత్ అన్న ఏం చేసిండంటే హైదరాబాద్ నుండి చక్కగా ఢిల్లీ పోయిండండి. ఈ ఢిల్లీ పోయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఢిల్లీలో ప్రముఖులను కలిసే ప్రయత్నం చేసిండు. దాంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులతో పాటు జర్నలిస్టులను కూడా కలిసిండు. తన యొక్క బాధను, గోడును కూడా ఆడ వెళ్ళబోసుకున్నాడు. ఎందుకు అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే. ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా అల్టిమేట్గా ఉండేది కేసీఆరే. అది అవునన్నా కాదన్నా నిజం. కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి సీఎం సీటు మీద చాలామంది ఆశలు పడ్డారు, ఈ సీఎం సీటుకు సంబంధించి. దీంట్లో ప్రధానంగా కూడా ఉత్తమన్ ఉన్నాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నాడు, పొంగులేచి ఉన్నాడు. దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే మా సీతక్క కూడా కనున్నది. దాంతోపాటుగా ఇంకా పోతే చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, దాంతోపాటు బట్టి విక్రమార్క ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం కన్ను ఉన్నది. కానీ ముఖ్యమంత్రి కాకముందుకు యనుమల రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం మీద పోరాటం చేయడంతో పాటు తాను పార్టీ అధ్యక్షుడైన తర్వాత దాంతోపాటు అధికారంలోకి తీసుకురావడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేసిండు. కానీ ఏమైపోయిందంటే, సీఎం సీట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఓర్చే పరిస్థితి లేదు. అసలు సీఎం కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ వర్గం ఎక్కడా కూడా తనను కనీసం కూడా ఆదరించిన పరిస్థితి లేదు. సో వీళ్ళందరికీ కూడా సీఎం సీటు మీద కన్నున్నాక ఇంకేం పని చేస్తారు?
ఇది ఒక అంశం అయితే, ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఒక గౌరవం ఉంటుందండి. ఇప్పుడు నేను ఎంత ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత విమర్శలు చేసినా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన మీద ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉండాలి. ఎందుకంటే ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఓటు వేసి గెలిచిన నేత కాబట్టి, ఆయనను అందరూ కలిసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మీద రెస్పెక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెడతా అంటే పక్క సీట్లలో కూకున్న మంత్రులు ఎవరండి? దాంతోపాటు ప్రెస్ మీట్ స్టార్ట్ అంటే ఏం ప్రెస్ మీట్ పెడతానో ఏం కథ గిచ్చుగా అని ముచ్చట్లు పెడతారు పక్క వాళ్ళతోనే. వాళ్ళని గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారండి. ఇది ఎక్కడి దారుణం? ఇక రేవంత్ రెడ్డి పనిచేయ అంటే ఏ నుండి చేస్తాడు పాపం. ఈ అమాయకుని పట్టుకొని ఓ కొడుక మామూలుగా ఆడుకుంటలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఇది చూడు పాపం ముఖం చూడు ఎంత అమాయకంగా ఉన్నా. ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది మా అన్నకు. ఊకో అన్న ఊకో ఏడవక ఓ అట్లా అయిపోయింది ఈరోజు. ఏంది అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర దాదాపుగా 47 నిమిషాల 52 సెకండ్లు కూకున్నాడట సార్. ఇంతసేపు ఎందుకు కూకున్నాడు అంటే దాంట్లో దాదాపుగా 40 నిమిషాలు కూడా పూర్తి స్థాయిలో మంత్రుల మీదనే చెప్పిండట. ఈ మంత్రి ఇంటలేడు, ఆ మంత్రి ఇంటలేడు, ఆ మంత్రి అందరు నా సీఎం సీట్కి వేసారు పెట్టిలో నేను ఉండాలన్నా పోవాలన్నా ఏంది బాధ, లేకపోతే కొత్త పార్టీ అన్న పెట్టుకుంటా, లేకపోతే ఆ బీజేపీలో పోయి అయినా కలుస్తా అనే కాడికి వచ్చింది ఆఖరికి. రేవంత్ రెడ్డికి సంబంధించి పరిపాలన చేయాలి, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో గ్రిప్ రాలే. ఇంకా దాంతోపాటు మంత్రులు ఎక్కడికక్కడ ఏంది అంటే ఇప్పుడు ఒక బెలూన్లో కనుక వాటర్ నింపితే గుండుపుతో పొడుస్తూ ఉంటే ఆ నీళ్ళని పోతాయి చూడు. ఈయన అతుకులు ఆయన ప్యాచెస్ వేసుకుంటూ వస్తాడు. అవి ఏడ సెట్ అయితేనే ఒకటి చేసేటాలకు ఒకటి చేయవచ్చు, ఇంకేడవుతుందండి పాపం. ఇక చూడు ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలి రంజిత్ అనే కాడికి వచ్చింది. ఇక చూడు పాపం ఇక కళ్ళల్లో ఏడుతాడు. ఊడుకోకు ఎంత కట్టం వచ్చింది రేవంత్ రెడ్డి. విపక్షంలో ఉన్నప్పుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అన్నంత ఈజీ కాదు. అధికారంలోకి రాకముందు విపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా హీరే, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేతిలో పట్టుకొని పరిపాలన చేస్తారు చూడు, అప్పుడు ఉంటుంది అసలాట. ఇప్పుడు మొదలైంది అసలాట. యనుమల రేవంత్ రెడ్డి గారికి ఏంది అంటే చుట్టుముట్టు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వెనుపోటుదారులే ఉన్నారు. బట్టి విక్రమార్క ఎప్పుడు ఖాళీ అవుతుందా అని చూస్తాను పాపం. నేను అందుకే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ బందోబస్తు మంచిగా పెట్టుకోర్రి, మీరు తాగే నీళ్ళ కాడ నుండి తినే తిండి వరకు జాగ్రత్త, ఎవరిని నమ్మకుర్రి పైలం. అసలే మా రెడ్డి వంశ యోధుడివి నువ్వు, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నీ పక్కనే బట్టి విక్రమార్క ఉన్నాడు. నువ్వు ఎప్పుడు అటు జరుగుతావో అలా కూకుందామని చూస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే పని ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అదే పని ఉన్నారు, పొంగులేట్ అయితే ఇంకా మొత్తం కర్సిపేసే కూకుందామని చూస్తున్నాడట. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఈయన బాధ ఎవరికి చెప్పాలి? సీతకచ్చిన కట్టం వచ్చింది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి. ఈ పోరాటం దేనికోసం అంటే పాపం ముఖ్యమంత్రి పీఠం కావాలి. ఒక రివ్యూ పెడతాడండి పాపం రేవంత్ రెడ్డి. రివ్యూ పెట్టిన తర్వాత ఆ ప్లేట్ల బిస్కెట్లు ఉన్నాయి, నన్ను ఏంది షాయన ఏదో వస్తుంది ఆడ కూకున్నాక వచ్చింది, నన్ను దాక్కుంటా వాళ్ళందరితోనే రివ్యూ పెట్టేసి పేపర్లు పట్టుకొని పాపం ఆయన సీరియస్గా కూడా చెప్తా ఉంటాడు. మనం ఇట్లా చేయాలి, ఈ హామీని ఇట్లా అమలు చేయాలి, దాన్ని అట్లా చేస్తా అంటే అక్కడ ఒక మంత్రి ఏమో ఫోన్ మాట్లాడతాడు, ఈ పక్క మంత్రి ఏమో వాళ్ళిద్దరు గుయ్య పెట్టుకుంటాడు. ఈయనేమో పూర్తి స్థాయిలో ఏదో ఆర్ట్ బొమ్మ వేసుకుంటాడట. ఇక ఈ పక్కన కూకున్న ఆయన ఏంది పూరా స్థాయిలో లోపడిపోయిన తర్వాత సీసీ కెమెరా చెక్ చేస్తే ఇది కథ. ఇక ఈయనని ఏం చేయంటారు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఇక కేవలం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, కానీ ఏంది అంటే పని చేపిస్తలేరు. ఇప్పుడు ఒక పేపర్ ఉన్నది, ఆ పేపర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూడుర్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లయిపోయింది అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇగో మా ముఖ్యమంత్రికి సంబంధించి ఇది మా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలన. ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలనలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో సరే ఇది పూర్తిగా కూడా మీరు ఒక అలా పేపర్ ఉండి వేరేది అయితే ఒకసారి చూడురి ఎంత ఘోరమైపోయిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన ఇంత అద్భుతంగా చేద్దాం అనుకుంటున్నాడు. అంటే తెల్ల పేపర్ ఎట్లున్నదో అంత అద్భుతంగా, కానీ ఇక్కడ ఉత్తమ్ వచ్చి ఒక పొక్క పొడిచే దీన్ని ఏం చేయాలి? పూర్తి స్థాయిలో దీన్ని ప్యాచ్ చేసుకుంటూ రావాలని. దీన్ని అయిపోయేలోపు మా ఉత్తమ్కి వచ్చి మళ్ళీ తర్వాత పొంగులేటోటి మళ్ళీ దీన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి. దీని తర్వాత మళ్ళీ మా కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి. అంటే ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు, ప్రభుత్వానికి సంబంధించి అన్నిటిని కూడా చేసుకుని వచ్చేలోపు ఇట్లా టక్క ఒక్కొక్కరు ప్రభుత్వం మీద వెన్నుపోటుదారులు అయిపోయారు. ఇక మా ముఖ్యమంత్రి ఎట్లా పరిపాలన చేయమంటారు అర్థం కాదు. యనుమల రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తాడు అనుకుంటున్నా. పరిపాలన చేయలేని పరిస్థితులలో ఉంది, మీకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి కేవలం ముఖ్యమంత్రి. ఇగో జర్నలిస్టుల దగ్గర నిన్న ఆడ దగ్గర రిపబ్లిక్ టీవీ ఏఎన్ఐ దాంతోపాటు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ CNN వీళ్ళందరూ మిత్రులను, వాళ్ళ దగ్గర దాదాపుగా కూర్చున్న మొత్తం క్షణాలలో చెప్పింది ఒకటేనట,
ఇలా సింపుల్గా జరిగేది ఏంటంటే రంజిత్ భాయ్, మీ ఓన్ని పనిచేయిస్తలేరు, చుట్టుముట్టుండేటోళ్ళందరూ మంత్రులందరూ వెనుపోటుదారులు అయిపోయారు. ఎప్పుడు గద్దె తీస్తామా, కుర్చీలో కూకుందామా అంటట్టున్నారు. కూకున్న తర్వాత ఎట్లా మళ్ళీ ఈయన మీద కేసులు పెడదామా అని, లేకపోతే ఆయన చేసిన ఇన్నేళ్ల పరిపాలనకు సంబంధించి ఏం చేద్దాం అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారట. గది ఉన్నది, వాళ్ళు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చెప్పింది గదే. నేను కొందరికి నచ్చకపోవచ్చు, నా పని నేను చేసుకుంటూ పోతా. కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయమే కాదు, కులగణన బెంచ్ మార్క్, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిచ్చాట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పరిస్థితి ఎట్లున్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను కొందరికి నచ్చకపోవచ్చు అంటే, కొందరికి ఎవరికి నచ్చరబ్బా, నేను వార్తలు చదువుతున్నా, ఇప్పుడు నేను వార్తలు చదువుతున్నా అని బీఆర్ఎస్కి అనుకూలంగా కొందరు అనుకుంటా, ఆ రోజు వార్తలు చదివినప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగాను, రేపు పొద్దుగాల కొత్త పార్టీ వచ్చినప్పుడు వాళ్ళకి నేను వార్తలు చదివితే వాళ్ళకి అనుకూలంగా అంటారు. అంటే అల్టిమేట్గా కూడా మీరు అందరూ ఆలోచించండి, ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిస్తే వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఎవరికొకరికి రుద్దే ప్రయత్నం చేస్తారు తప్ప, ఇక్కడ నిజంగా కూడా ప్రజల కోసం పనిచేస్తున్న ఆదరించేటోడు తక్కువ ఉంటారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఎవరికి నచ్చరబ్బా, ఎందుకు నచ్చుతారు? మన ఏళ్ళు 5 ఉన్నాయి, 5 ఏళ్ళే చక్కగా ఉండే, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురికి పడది. అలాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చేయాలంటే ఎట్లా జరుగుతుంది? ముఖ్యమంత్రి కూడా గదే బాధ వెళ్ళబోసుకున్నాడు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిజీ, నువ్వేం బాధపడకు, నీకు కట్టం వచ్చినప్పుడు మళ్ళీ వైఆర్టీవీ ఉంటుంది, ఏం రందిపడకు, ఏం బాధపడకు, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బాధ్యతల అప్పగింతపై సర్వత్రా ఆ చర్చ. ఇన్ఛార్జిగా రాహుల్ మనిషి అంటూ కూడా చూడొచ్చు. సీఎంకు పవర్స్కు కత్తరింపు, ఇకపై సొంత నిర్ణయాలకు ఉండవు. గతి తప్పుతున్న పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం. పూర్తి స్థాయిలో పార్టీ పట్టు పెంచుకొనున్న అధిష్టానం, పార్టీకి ఆదరవుగా నిలుస్తున్న తెలంగాణపై ఫోకస్. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితుల సమీక్ష, హైకమాండ్కు రిపోర్టు పంపనున్న మీనాక్షి. ఏమవుతుంది? మీనాక్షిని చూసి తెలంగాణ ప్రజలు ఓటేసిల్లా, యనుమల రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు ఓటేసిల్లా, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఉన్న వ్యతిరేకతతోనే ఓటొచ్చిందా? ఈ మూడిట్లో మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఓపెన్ ఛాలెంజ్ ఇది. యనుమల రేవంత్ రెడ్డిని ఆయనను చూసి ఓటేసిల్లా, కాంగ్రెస్ పార్టీని కొంతమేర చూసిరు. వ్యక్తిని చూసే ఆ జెండాను చూస్తారు. ఇప్పుడు నేనున్న గులాబీ జెండా కంటే కేసీఆర్ను చూస్తాను. కేసీఆర్ను చూసిన తర్వాత గులాబీ జెండా అంటే ఒక వ్యక్తిని బేసే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలిండి అనే పాట ఉన్న చూడు, అది మా సార్కి కలిసి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయనున్నప్పటికీ కూడా పరిపాలన నటరాజన్ చేస్తుందట, మీనాక్షి నటరాజన్. మరి ఇక వీళ్ళందరూ ఇప్పుడు మా ముఖ్యమంత్రి నటించాలనా మీనాక్షి ముంగట? అంతేనా? అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తే ఏం జరిగింది అంటే, పేరుకు మాత్రమే మనం డమ్మీలుగా మిగిలిపోతాం, పరిపాలన మొత్తం వేరేటోళ్ళు చేస్తారు అనేది అర్థమైపోయింది. మీకు ఇప్పటికే అర్థం కావాల్సిన విషయం. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి పవర్ఫుల్లే. యనుమల రేవంత్ రెడ్డి అతి చిన్న వయసులో తొక్కుకుంటున్నానో తన్నుకుంటున్నానో ఏది చేసుకుంటున్నా ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అవ్వడం అనేది నాటియ జోకు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అనేది నాటియ జోకు అయ్యిండు. అయినాక కూడా ఆయన పూర్తి స్థాయిలో డమ్మీని చేసేది వాళ్ళ మంత్రులే. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ ఆగమైపోతుంది. దీనివల్ల బీజేపీకో బీఆర్ఎస్కో కలిసి వస్తుంది తప్ప వీళ్ళకేం జరుగుతుంది? అల్టిమేట్గా వాళ్ళ రాజకీయ పతనం మొదలవుతుంది కదా. ఇక్కడ డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్ అంటే గీవన్ చూసి అయితే ఎవరు ఓటేయలేదు కదా. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. అయితే నేను గతంలో ఒక అంశాన్ని చెప్పిన. నేను ఏం చెప్పినా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. సెక్రటరియట్లో కల్తీ ఆహారం, వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు బెంబేలెత్తుతున్న సీఎంఓ, మంత్రుల పేషీల సిబ్బంది, బయటి రాష్ట్రాల అతిథులకు అదే భోజనం, కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, రంగంలోకి ఫుడ్ సేఫ్టీ అధికారులు, త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్. ఇక్కడ విషయం ఏంది అనేది మీరు ఆలోచించాలి. తెలంగాణ గురుకులాలలో ఫుడ్ పాయిజన్, ఇక నాకు తెలిసి తెలంగాణలో ఫుడ్ పాయిజన్ కాదు ఒక అసెంబ్లీ మాత్రమే, అసెంబ్లీ శాసన మండలి, ఈ 2 తప్ప అంతటైంది. ఇక కొడితే మళ్ళీ ఏంది ముఖ్యమంత్రి నివాసంలో కావాలి, లేకపోతే అక్కడ గవర్నర్ కోటాలో కావాలి, గవర్నర్ దగ్గర కావాలి. ఇక అంతటా అయిపోయింది. తెలంగాణలో ఒక శాసన మండలి, శాసనసభ తప్ప అన్నిట్లో ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఆఖరికి సెక్రటరియట్లో కూడా కల్తీ ఆహారం చోటు చేసుకున్నదంటే వరవ్వా. ఇది మన ఫుడ్ సేఫ్టీ అధికారులు, నిఘా అధికారులు, వీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారో కూడా చూడు. ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది ఆలోచించాలి. సెక్రటరియట్లో కల్తీ ఆహారం చోటు చేసుకున్నది అంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థమైన పాలనను చూసి మనం ఆలోచించాల్సిన విషయం. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు సెక్రటరియట్లో కల్తీ ఆహారం. ఇప్పుడు ఫుడ్ పాయిజన్లు అన్ని చోట్ల జరుగుతున్నాయి, ఆఖరికి సెక్రటరియట్ కూడా వచ్చింది. ఇది మన యొక్క ప్రభుత్వ పరిపాలన. ఇంతకు మించి మనం చెప్పేది ఏముంటుందండి? ఇక నీటి సంక్షోభం దిశగా తెలంగాణ, ఇది 100కు 1,00,000% నిజం. మీరు ఊహించని పరిస్థితి తెలంగాణలో ఉండబోతుంది. ఇవాళ ఎంత ఏంది 16/2/2025 16/2/2025ని మళ్ళీ చెప్తున్నా,
మరొక నెల తర్వాత తెలంగాణలో నీటి కష్టాలు ఎట్లుంటాయంటే బిందెలన్నీ బారులు తీరుతాయి, ఎడ్ల బండ్లు సై అంటే ఆ టిన్నులు ట్యాంకులు పట్టుకొని మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ వాటర్ ట్యాంకుల కోసం మనందరం బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా కఠినమైన ఘోరమైన దరిద్రమైన పరిస్థితులు అయితే త్వరలో రాబోతున్నాయి. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నీటి గోసన అయితే స్టార్ట్ కాబోతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, మేల్కోపోతే నీటి కొరత తప్పదు. రేవంత్ పాలనలో నీటి ప్రణాళికలు అస్తవ్యస్తం, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి కరువు అయితే ఏర్పడబోతుంది. ఇదైతే వాస్తవమైన విషయం. దీన్ని గనక అంచనా వేయకపోతే ఆగమైపోతుంది. ఇక రేవంత్ సర్కార్కు నీళ్ళిచ్చే సోయి లేదు. రైతుల కష్టాలు పడుతుంటే వేధింపుల బీఆర్ఎస్ రద్దు చేసిన నీటి తిరువాను వసూలు చేస్తారా? పెట్టుబడి సాయం ఎగ్గొట్టి అప్పుల పాలు చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్, ఇక్కడ హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చూస్తున్నాం. వీళ్ళిద్దరు చెప్పేది ఒకటే అండి, తెలంగాణలో నీళ్లకు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా బాధాకరమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నీటికి సంబంధించిన కష్టాలు ఎంత ఘోరంగా ఉంటాయి అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ తెలంగాణలో భయంకరమైన పరిస్థితులతో పాటు భయంకరమైన ఆ అంశాలను కూడా మనందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా, ఇప్పటికైనా ప్రభుత్వం మీద రణం చేయండి. ప్రభుత్వం మీద రణం చేయకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేసుకోరి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కథనాలను తెలియజేసి యావత్తు సమాజాన్ని కూడా మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇదే.